ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 30వ నామం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరా. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అని చెప్పాలి. ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. 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 ప్రతిపదార్థం కామేశ అంటే పరమశివుని చేత, బద్ధ అంటే కట్టబడిన, మాంగళ్య సూత్ర అంటే మంగళసూత్రముచే, శోభిత పవిత్ర సౌందర్యంతో ప్రకాశించుచున్న, కంధర మెడ కలిగినది అని అర్థం. అమ్మవారి మెడ యొక్క వివరణ ఇందులో ఎలా ఉంది అని చెప్పబడి ఉంది. అమ్మవారి మెడ పరమశివుడు కట్టిన మంగళసూత్రం చేత పరమ రమణీయంగా శోభిల్లుతుందట. పెళ్లి జరగగానే వధువుల మెడలకు ఈ మంగళసూత్రంతో కళ పెరుగుతుంది. పవిత్రత, వ్యక్తిత్వము, బాధ్యతలతో కూడిన సౌందర్యం ద్యోతకమవుతుంది. మంగళసూత్రం వివాహానికి చిహ్నం. పూర్వం పార్వతీ శివపార్వతుల వివాహాన్ని కోరి మన్మధుడు బాణం వేస్తే వివాహానికి విముఖుడైన శివుడు తన కంటి మంటతో ఆ మన్మధుణ్ణి కాల్చివేశాడు. మళ్ళీ అదే శివుడు వివాహ చిహ్నమైన మంగళసూత్రం అమ్మవారి మెడలో తరువాత కట్టాడు. అంటే మన్మధుడు మళ్ళీ తలెత్తుకుని తిరిగేటట్లు చేశాడు. అంటే సృష్టికి సంబంధించిన కామం పునరుజ్జీవనం పొందిందని అర్థం. మెడ వద్దనే విశుద్ధి చక్రం ఉంటుంది. ఇది వాక్కుకు సంబంధించిన చక్రం. వాక్కు అక్షర సంబంధమైనది, అనగా నశించనిది. ఈ సూత్రం కూడా అలాగే ఈ వధూవరుల ప్రేమబంధం నశించకుండా ఉండాలని సూచిస్తుంది. ఈ విశుద్ధ చక్రం వద్ద 16 అచ్చులకు సంబంధించిన 16 దళాల పద్మం ఉంటుంది. శివపార్వతుల అర్ధనారీశ్వరులుగా ఉంటారు. ఈ ఇద్దరు వాక్కు అర్థాలను, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సూచిస్తారు. మంగళసూత్రం మెడలో ఉంటుంది. ఈ మెడ తలను మొండాన్ని కలిపే వంతెన లాంటిది, బ్రిడ్జ్ లాంటిది. తల కారణాన్ని అంటే కాస్, మొండెం దేహం, కార్యాన్ని సూచిస్తాయి. ఈ కారణ కార్యాలే సంకల్ప కల్పాలైన శివపార్వతులు, పురుష ప్రకృతులు. ఈ ఇద్దరు ఈ సూత్రం చేత సంధింపబడతారు. పరబ్రహ్మ నుండి ఈ సృష్టి దాకా ఉండే బ్రహ్మం సూత్రమే ఈ సూత్రం. మన లోపల మాట్లాడదామన్న అభిలాష అనే ఆనందం నుండి మాట్లాడే వరకు ఉన్న అనుభవమే ఈ సూత్రం. మంగళసూత్ర ధారణ దక్షిణ భారతదేశంలోనే కానీ ఉత్తర భారతంలో లేదు అనుకునే వారికి ఈ నామం చక్కని సమాధానం చెబుతుంది. వ్యాసుడు ఉత్తర భారతదేశం వాడే. అమ్మవారు కూడా ఉత్తరాన ఉన్న హిమవత్ పర్వత పుత్రికయే, ఉత్తర భారతవాసియే. అంటే ఈ మంగళసూత్ర నామం వ్రాసిన వారు, మంగళసూత్రం కట్టించుకున్నవారు, కట్టినవారు ముగ్గురు ఉత్తర దేశవాసులే. కాబట్టి మంగళసూత్ర ధారణ యావత్ భారతదేశ సాంప్రదాయబద్ధమైన ఆచారమే. వివాహాల్లో మంగళసూత్ర ధారణ జరగబోయే ముందు లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్రీమాత అనే మొదటి నామం నుండి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే 30వ నామం దాకా చెప్పి సూత్రధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తే సందర్భ శుద్ధి కలిగి నూతన వధూవరులకు ఆ శివపార్వతుల పవిత్ర శుభాశీషులు నిండుగా ఉంటాయంటారు శాస్త్రి గారు. పరమశివుని చేత కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లు కంఠము కలిగినది అని ఈ నామానికి మొత్తం మీద అర్థం. ఈ నామంలో అమ్మవారి పంచదశి మంత్రంలోని
కా, ఏ, ఈ, లా, హ్రీం అనే కాదికూటము అంటే వాగ్భవ కూటం పూర్తవుతుంది ఈ నామంతోటి. ఇప్పటి వరకు చెప్పుకున్న ఒకటో నామం నుండి 30వ నామం వరకు పంచదశి మంత్రంలోని కా, ఏ, ఈ, లా, హ్రీం అనే కాదికూటం అంటే వాగ్భవ కూటం పూర్తవుతుంది. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.